ఎవడైనా పండగ వచ్చినప్పుడు బట్టలు కొనుక్కుంటాడు. నేను పండగ అయిపోయిన తర్వాత బట్టలు కొనుక్కోవడానికి వచ్చాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నేను బక్రీద్కి బట్టలు ఎందుకు కొనుక్కోలేదు అంటే ఎస్ ఎలాగో కుర్బానీ ఇస్తున్నాం కదా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆ పార్సల్ పంచేగా టైం సరిపోద్ది, కొత్త బట్టలు ఎక్కడ వేసుకోవడానికి టైం దొరుకుద్ది అని చెప్పేసి కొనుక్కోలేదు. ఇంకా అందుకనేసి ఈ రోజు టైం చూసుకొని కరీంనగర్ లో ఉన్న జూడియోకి అయితే వచ్చాను. నీ బతుకంతే సిగ్నల్స్ దగ్గర నెమలేకలు పాలపేకలు అమ్ముకోవాల్సిందే. ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త షర్ట్స్ వచ్చి ఉంటే అవి అయితే చూసుకొనేసి ఇంకొక షర్ట్ అయితే తీసుకొని ఇంకా ట్రైల్ రూమ్ లోకి అయితే వచ్చేసాను ట్రైల్ చేయడానికి. ఈ షర్ట్ ఎలాగుందో కామెంట్ చేయండి. సేమ్ పండు కోతి లెక్కనున్నావు. ఇంకా దాని తర్వాత ఒక బ్లాక్ కలర్ జాగర్ ప్యాంట్ అయితే తీసుకొని ఇంకా ట్రైల్ రూమ్ లోకి అయితే వచ్చేసాను. దాంతో పాటు ట్రైల్ చేయడానికి అమ్మ చూసేద్దామనే లోపలేం లేదు డొల్లా. ఆ బ్లాక్ కలర్ జాగర్ ప్యాంట్ పైన ఆ షర్ట్ వేస్తే నాకేమో అంత బాగా నచ్చలేదు. అందుకనేసి బయటికి వెళ్ళి వైట్ షర్ట్ అయితే తీసుకొని ట్రైల్ వేసేసా. ఇంకా ఈ రెండు వేసుకొని చూసిన తర్వాత నాకు వచ్చేసి చాలా బాగా నచ్చింది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. అందుకనేసి దీన్ని అయితే ఫైనల్ చేసేసా. మీకు వచ్చేసి ఇంతకు ముందు వేసుకున్న షర్ట్ నచ్చిందో లేదా ఇప్పుడు వేసుకున్న షర్ట్ నచ్చింది ఈ ప్యాంట్ మీద కామెంట్ చేయండి. ఇంకా కింద బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇంకా బిల్లింగ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా మీరు ఫాలో లేక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బోయ్.